కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 35వ భాగం. శుభ లాలనగా పిలిచాడు. గోడవైపు తిరిగి పడుకున్న సుభద్ర ఇటు తిరిగింది. నువ్వు మీ మేనబావ కృష్ణశాస్త్రిని పెళ్లి చేసుకుని ఉంటే ఈ సమయంలో ఎన్నో ముద్దు ముచ్చట్లు జరిగి ఉండేవి. కానీ నాలాంటి అధముణ్ణి కట్టుకున్నందుకు నీకే విధమైన సుఖశాంతులు లేవు. ప్లీజ్ గోపి, నువ్వు అలాంటి మాటలు మాట్లాడవద్దు. నీ సాన్నిధ్యంలోనే నాకు స్వర్గం లభ్యమవుతోంది అంది గోపి నోరు సున్నితంగా మూస్తూ. ఆమె గర్భాన్ని సుతారంగా నిమురుతూ ఉండిపోయాడు గోపి. 4 రోజులు దొల్లాయి. ఇంటిగల ఆమెకి సుభద్రని అప్పచెప్పి బొంబాయి బయలుదేరాడు గోపి. ఆ రోజు మహాశివరాత్రి. భద్రమ్మగారు కొత్త కోళ్లైన భువనేశ్వరి చేత కైలాసగౌరి నోము పట్టించారు. భువనేశ్వరికి ఇలాంటి నోములు వ్రతాలు అంటే గిట్టవు. కానీ అత్తగారి మీద ఉండే గౌరవం చేత ఒప్పుకుంది. ఊర్లో ఉన్న ముత్తైదువులందరూ వచ్చారు నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి. మౌనంగా దోసిళ్లతో పసుపు కుంకుమల ముత్తైదువులకి పంచిపెట్టసాగింది భువనేశ్వరి. పక్కనే విమల నిల్చొని ఉంది. క్రితం సంవత్సరం విమల చేత ఈ నోము పట్టించారు భద్రమ్మగారు. 15 కుంచాల పసుపు కుంకుమ అయ్యే వరకు ఎవరితోనూ మాట్లాడకూడదు నోము పట్టినవాళ్ళు. అందుకే విమల భువనేశ్వరి పక్కనే ఉండి పళ్ళు దక్షిణ తాంబూలాలు అందించసాగింది. భద్రమ్మగారికి స్తోమతకి తగినట్లు నోము ఎంతో చక్కగా జరిగింది. ఈ మధ్య ఏటికెళ్ళి మంచినీళ్ళు తెస్తోంది భువనేశ్వరి. నీలాట్రేవుకి వచ్చిన ఎందరో అమ్మలక్కలు ఎన్నో ప్రశ్నలు వేయసాగారు భువనేశ్వరిని. అమ్మాయి, నీకు సవితి కూతురు ఉండేది, అది మాలవాడితో లేచిపోయింది, నీకు తెలుసా అని ఒకరు. పాపం చిన్నపిల్లవి, రెండో పిల్లాన్ని కట్టుకున్నావు, ఇంతకన్నా మంచి సంబంధం రాలేదా నీకు అని మరొకరు. ఆ భద్రమ్మగారి వాగ్దాటికి ఎలా తట్టుకుంటున్నావే పిల్ల అని ఇంకొకరు ఇలా వేధించసాగారు. ఇవన్నీ వీళ్ళకెందుకో, అందుకే అన్నారు నీలాటిరేవు కబుర్లని. అప్పుడప్పుడు ఏటి ఒడ్డున ఒంటరిగా కూర్చుని కృష్ణశాస్త్రి కనిపిస్తూ ఉంటాడు. డాక్టర్ గారు ఇంత తీరుబడిగా ఉన్నారేమిటి అంటూ నవ్వుతుంది భువనేశ్వరి. పేషెంట్ల బారి నుండి తప్పించుకొని గాలి పీల్చుకుందామని ఇలా వచ్చాను అంటూ నవ్వుతాడు కృష్ణశాస్త్రి. ఓసారి భువనేశ్వరి అడిగింది కృష్ణశాస్త్రిని సుభద్ర గురించి. జరిగిందంతా చెప్పాడు. ఐసీ అని ఇందులో తప్పేముంది అంటూ ఎదురు ప్రశ్నించింది. ఈ చిక్కుముడి విప్పడం మన తరం కాదు. ఈ సాంఘిక వ్యవస్థలో తరతరాల నుంచి పాతుకుపోయిన మౌఢ్యమే కారణం. దీనికి సమాధానం నా దగ్గర దొరకదు అన్నాడు కృష్ణశాస్త్రి. ఎలాగైనా తను సుభద్రను చూడాలి. ఎలా? పిచ్చి ఊహ కలిగింది. ఒరే బాబు, నీకు అక్కను చూడాలని లేదురా అంటుంది ఒక్కొక్కసారి బాబుని ఎత్తుకుని. ఏమీ తెలియని బాబు వెర్రిగా నవ్వుతాడు. 4 రోజులై విమల పుట్టింటికెళ్ళింది. కృష్ణశాస్త్రి ఆసుపత్రిని ముగించుకొని భద్రమ్మగారింటికి వస్తున్నాడు భోజనానికి. ఆ సమయంలో భువనేశ్వరి ఎన్నో కబుర్లు చెప్తుంది కృష్ణశాస్త్రితో. ఈ పద్ధతి నచ్చడం లేదు భద్రమ్మగారికి. భువనేశ్వరి వయసులో ఉంది, కృష్ణశాస్త్రి యువకుడు. ఇలా మాట్లాడితే ఏం బాగుంటుంది అనుకున్నారు ఎన్నోసార్లు. ఒరే కిట్టుడు, విమల ఎప్పుడు వస్తుందిరా అంటూ ప్రశ్నించారు భద్రమ్మగారు. గటగట గ్లాసుడు నీళ్లు తాగి అన్నాడు కృష్ణశాస్త్రి. పోనీ అమ్మమ్మ, ఓ నెల్లాళ్ళు ఉండి వస్తానని అంటే పంపించాను. ఇప్పుడు నాకు హాయిగా ఉందనుకో అంటూ నవ్వాడు. అతని ప్రతి మాటలో హాస్యం చిప్పిలతో ఉంటుంది. బావుందిరా కిట్టుడు నీ వరస అంటూ లేచి అవతల ఎవరు పిలిస్తే వెళ్లారు భద్రమ్మగారు. వస్తాను భువనేశ్వర్ గారు అంటూ తను కూడా అటు నుండి కదిలాడు కృష్ణశాస్త్రి. ఏదో పుస్తకం తీసుకుని గదిలోకి వెళ్ళిపోయింది భువనేశ్వరి. రాత్రి 2 గంటలు అయింది. కాలింగ్ బెల్ అదే పనిగా మ్రోగసాగింది. సుభద్రకి మెలకువ వచ్చింది. మెల్లగా లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా రాంబాబు నిలబడి ఉన్నాడు. రాంబాబు, ఇంత రాత్రి వేళ ఇలా ఆశ్చర్యంగా చూస్తూ ప్రశ్నించింది. అమ్మా, మీతో ఎలా చెప్పాలో నాకు బాధపడటం లేదు. ఈ సంగతి తెలిస్తే మీరెంత కృంగిపోతారో నాకు తెలుసు, కానీ తప్పదు. అమ్మా, ఇవి చూడండి, ఈ బట్టలు, ఉంగరం, వాచ్ అన్నీ గోపిగారివే అంటారా అంటూ అందించాడు. అవి చూసిన సుభద్ర కుప్పకూలిపోయింది. ఏమిటి రాంబాబు నువ్వు అంటున్నది? గోపియరి ఆతృత ఆవేదన మిళితమైన స్వరంతో ప్రశ్నించింది సుభద్ర. గోపిగారు 2 లక్షల రూపాయలతో బొంబాయి వెళ్తుండగా ట్రైన్లో కొందరు దుండగులు డబ్బు తీసుకుని గోపిని రైల్లోంచి కిందకి తోశారు. అతను మరణించిన దానికి సాక్ష్యంగా ఈ వస్తువులు దొరికాయి. ఇందాక పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తే వెళ్ళాను అన్నాడు. నా గోపి, ఎంత అన్యాయం జరిగింది గోపి అంటూ కుర్చీలో చతికిలబడి చేతుల్లో మొహం దాచుకుంది. భగవాన్, ఇప్పుడు నాకేంటి దారి అని హృదయ విదారకంగా రోధించసాగింది. ఇంతలో ఇంటిగల ఆమె భర్త వచ్చారు. జరిగిన సంఘటన విని హతాశులయ్యారు. దైవం సుఖంగా బ్రతికే వాళ్ళని బ్రతకనివ్వడేమో. ప్రేమే పెన్నిదిగా నమ్ముకొచ్చిన సుభద్ర, గోపి ప్రేమసాగరంలో తేలిపోతున్న సుభద్ర
ఈనాడు ఇలా అనాథగా మిగిలిపోయింది. ఎంతటి దుస్సంఘటన! లేమ్మా అంటూ సాదరంగా ఆమెను పొదవ పట్టుకుని గదిలో మంచం మీదకు చేర్చారు వాళ్ళిద్దరూ. మర్నాడు పేపర్లో వచ్చింది ఈ వార్త, గోపి ఫోటోతో సహా. 2 లక్షలతో బొంబాయి వెళ్తున్న గోపి అనే వ్యక్తిని కొందరు దుండగులు హత్య చేసి ఆ డబ్బుని కాజేశారు. ఆ దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు అని దాదాపు పిచ్చిదానిలా తయారైంది సుభద్ర. ఇంక తనకేది దారి? తనని ఆదరించేవారెవరు? సశేషం.